హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ కోసం చూడు ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి కార్మికుడైనా కార్మికురాలైనా. అంతేకాకుండా మీకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు కొట్టినట్టయితే నేను ఏదైతే వీడియో పెడతానో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఎవరైతే బిల్డింగ్ సంబంధించిన వర్క్ అంటే తాపీ మేస్త్రి కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, ఇలా బిల్డింగ్కి సంబంధించి మొదటి నుంచి స్టార్ట్ చేస్తే అయిపోయే వరకు చేసే వాళ్ళకి ఈ కార్డు అనేది తీసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు అనేది ఏ విధంగా ఉంటాయో నేను చెప్తాను. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. దీనిలో ఫండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో మంచి స్కీమ్స్ అనేది గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ముందుగా మనం దీంట్లో వచ్చేసి మనకు వివాహం, ఈ కార్డు తీసుకున్న లేబర్ కార్డు తీసుకున్న కార్మికుడు కార్మికురాలు ఇద్దరు కూతురు వివాహం కానుకగా ఒక్కొక్కరికి 30,000 లేబర్ కార్డు తీసుకున్న రోజు నుండి సంవత్సరం తర్వాత వర్తించును. అంటే ఇది క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. 30,000 రూపాయలు అనేది మీ బిడ్డ పెళ్లి చేసిన తర్వాత తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్రసూతి కానుక 30,000 రూపాయలు, ఇది కూడా ఇన్సెంటివ్ రూపంలో తీసుకోవచ్చు. లేబర్ కార్డు తీసుకున్న కార్మికుడు కార్మికురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు, మొదటి కూతురైనా రెండో కూతురైనా, మొదటి డెలివరీ అయినా రెండో డెలివరీ అయినా 30,000 రూపాయలు ఇన్సెంటివ్ అనేది ఇస్తారు. కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల రూపాయలు అనేది వారి కుటుంబంలో నామినీ అయితే ఎవరైతే ఉంటారో వారికి ఇస్తారు. ఈ 6 లక్షల రూపాయలు అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ కుటుంబంకు ఎంతో సహాయం అనేది అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ కార్డు అనేది తీసుకోవాలి. అంతేకాకుండా మీరు పనిలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఏమన్నా అంగవైకల్యం అయితే మీకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేస్తారు గవర్నమెంట్ అనేది. ఓకేనా. లేబర్ కార్డు తీసుకున్న కార్మికుడు కార్మికురాలు ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం కలిగిన మీకు 5 లక్షల ఆర్థిక సహాయం అనేది వస్తుంది. ఓకేనా. ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించి కార్డు అనేది తీసుకోవాలి. అంతేకాకుండా కార్మికుడు అనారోగ్యంతో చనిపోతే 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది వాళ్ళ కుటుంబంకు వస్తుంది. లేబర్ కార్డు తీసుకున్న కార్మికుడు మరియు వారి ఆధారులైన ఎవరైతే ఉంటారో ఎలక్ట్రీషియన్, పెయింటింగ్, ప్లంబింగ్, వెల్డింగ్, తాపీ మేస్త్రి మొదలైన వృత్తులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి రోజుకు 300 రూపాయల చొప్పున వేతనం ఇస్తారు. ఇచ్చి వీళ్ళకు మంచి శిక్షణ అనేది ఇస్తారు. ఈ అవకాశం అనేది ఓన్లీ లేబర్ కార్డులో మాత్రమే ఉంది. అంతేకాకుండా ఎవరైతే కార్డు తీసుకోకుండా లేబర్ వర్క్ చేస్తారో వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి 80,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది వస్తుంది. అంటే కార్డు లేకపోయినా కూడా మీకు 80,000 రూపాయలు అనేది ఇస్తారు. ఇది భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే. ఈ కార్డు ద్వారా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఎవరు ఎప్పుడు ఏ విధంగా సహాయం చేయరు. ఓకేనా. ఈ కార్డు తీసుకోవడం వల్ల మనకు మంచి సహాయం అనేది మన కుటుంబ సభ్యులకు మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ ప్రమాదం జరగాలని ఎవరం కోరుకోము, కానీ ప్రమాదం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు తెలీదు. కాబట్టి ఈ కార్డు అనేది తీసుకుంటే మనకు ఇన్సూరెన్స్ లాగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.